Hi, my dear friends. Welcome to Latest Wealth. I am Kailash here, financial advisor as well as wealth coach. My dear friends, మీకు ఆల్రెడీ తెలుసు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం టెక్నికల్ అనాలిసిస్ గురించి. ఇది థర్డ్ వీడియో. వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్, వాట్ యు నీడ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్. ఇంకోటి, మీరు టెక్నికల్ అనాలిసిస్కి సూటబుల్లా కాదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. రైట్, ఇమాజిన్ మీరు ఏదో ఒక దేశానికి వెళ్ళారు అనుకుందాం. ఏదో ఒక దేశానికి వెళ్ళారు, సాయంకాలం వరకు తిరిగారు. ఆ క్యాబ్ డ్రైవర్ అని చెప్పారు, బాబు నాకు బాగా ఆకలిగా ఉంది, ఎక్కడన్నా నాకు ఫుడ్ చూపించు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు క్యాబ్ డ్రైవరు, ఒక వీధిలో తీసుకొని వదిలిపెట్టాడు అనుకుందాం. ఒక బిజీ స్ట్రీట్, ఆ వీధి అంతా స్ట్రీట్ ఫుడ్కి ఫేమస్. మీరు చూసే ఉంటారు బ్యాంకాక్లో కానీ, మలేషియాలో కానీ, ఈవెన్ ఇండియాలో బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, కొన్ని సిటీస్లో పోతే ఒక వీధి పూర్తిగా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇమాజిన్ మిమ్మల్ని అక్కడ వదిలేసినప్పుడు మీరు ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఫుడ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, ముందు టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. తర్వాత నేను చెప్పబోయే దాంతో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా సరే, కామన్గా మనుషులు. ఒకటి, మామూలుగా నేను ప్రోగ్రామ్స్లో అడుగుతుంటాను, అక్కడ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇక్కడ ఇంటరాక్షన్ ఉంటుంది, కాబట్టి మీరే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నంబర్ 1, ఒక ప్రొసీజర్ ఏంటి, మీరు వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తారు. అంటే ఆ హోటల్, రోడ్ సైడ్ హోటల్ కానివ్వండి, ఏమేమి ఐటమ్స్ యూస్ చేస్తున్నాడు, తర్వాత దాని అంబియన్స్ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, క్లీన్లీనెస్ ఎలా ఉంది, వాడు శుభ్రంగా చేస్తున్నాడా, చేతులు మోచేతులాగా పానీపూరి గిన్నెలో పెట్టేస్తున్నాడా, చైర్స్ కూర్చోడానికి స్థలం ఉందా లేదా అని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వెజిటేరియన్ అనుకోండి, ఏం చేస్తాం, పక్కన నిలబడుకొని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఐటమ్స్ పేరు తెలియదు, భాష తెలియదు కదా. ఉదాహరణకు వాడు క్యారెట్ కట్ చేస్తుంటాడు, ఓకే, పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంటాడు, ఓకే, టొమాటో కట్ చేసాడు, ఓకే, క్యాబేజ్ కట్ చేసాడు, ఓకే, టక్కన ఒక ఫిష్ని కట్ చేశాడు అనుకోండి, ఉదర బాబు నమస్కారం పెట్టుకొని బయట వచ్చేస్తాం. రైట్, అంతేలేండి, మా లాంటి వెజిటేరియన్స్కి బయట ఫుడ్ దొరకడం చాలా కష్టమైపోయింది ఈ మధ్య. రైట్, నెక్స్ట్, అది ఒక టైప్, అంటే సీయింగ్ ద ఇంగ్రీడియంట్స్. చూడండి ఇక్కడ, సీయింగ్ ద ఇంగ్రీడియంట్స్. అలాగే రెండో టైప్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏమి చూడం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫుల్ రష్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాం, లేదా దాని మీద ప్రైస్ చార్ట్ ఉంటుంది, ప్రైస్ చూస్తాం. ఏంటండి, క్రౌడ్, ప్రైస్ రెండే చూస్తాం, అంతే కదా. పాత రోజుల్లో ఒకప్పుడు మనం ఊర్లలో ఎక్కడైనా సినిమా హాల్ వెళ్ళామంటే చిన్న ఊరు నుంచి పెద్ద ఊరికి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో చిన్న పల్లెటూరు, అంటే చిన్న పల్లెటూరు నుంచి మీరు పక్కన కాకినాడకి వెళ్ళారు అనుకోండి, లేదా రాజమండ్రికి వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు. అప్పట్లో ఒక 20-30 years బ్యాక్ వెళ్తే ఏం చేసేవాడు, సినిమా బాగుందా లేదా అని గూగుల్ రివ్యూస్ చూసేవాడు కాదు. హాల్ దగ్గర రష్ ఉందా లేదా, క్రౌడ్ ఉంటే బాగున్నట్లు, క్రౌడ్ లేదంటే బాగలేదన్నట్టు. ఆ పద్ధతి కరెక్టా, లేదా ఇంగ్రీడియంట్స్ చూడడం కరెక్టా? ఏదైనా ఒకటే, రెండిట్లో 100% రిజల్ట్స్ దేనికి రావు. దీన్నే అలా ఇంగ్రీడియంట్స్ చూసి, లోపల ఏమేమి ఐటమ్స్ చేస్తున్నాడని చూసి మనం ఆ ఫుడ్ ఐటమ్ పర్చేస్ చేసామంటే అది ఫండమెంటల్ అనాలిసిస్ అనుకోవచ్చు. అంటే కంపెనీ గురించి ఇంగ్రీడియంట్స్, మేనేజ్మెంట్ ఎవరు, ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అది ఫండమెంటల్ అనాలిసిస్. అలా ఏమి చూడకుండా ఓన్లీ ప్రైస్, వాల్యూమ్స్ అంటే ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది కొంటున్నారు. రైట్, అలాగే సినిమాల్లో కూడా మనం అప్లై చేయొచ్చు. సినిమా చూడడానికి ముందు కొంతమంది ఏం చేస్తారు, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, అన్నీ అబ్జర్వ్ చేసేసి ఇన్సైడ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత సినిమాకి వెళ్తారు. తీసుకున్నంత మాత్రం గ్యారంటీ ఉంటుందా? గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్లో ఏది గ్యారంటీ లేదు. రైట్, అది ఏమి చూడకుండా ఓన్లీ రష్ చూసి, క్రౌడ్ చూసి టికెట్లు కూడా తీసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే, అలా ఇంగ్రీడియంట్స్ తీసి చూసుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ అని, ఇంగ్రీడియంట్స్ ఏమి చూడకుండా ఓన్లీ ప్రైస్ చూసి, వాల్యూమ్స్ చూసి, చార్ట్స్ చూసి దాని ప్రైస్ అండ్ వాల్యూమ్స్ ఎఫెక్ట్ వల్ల వచ్చే చార్ట్స్ని చూసి చేసేదాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. రైట్, ఇది టెక్నికల్ అనాలిసిస్ నిజంగా పనిచేస్తుందా లేదా ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. దానికంటే ముందు ఫండమెంటల్ అనాలిసిస్, ఇది టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటి, స్కేలబిలిటీ లేదు, ఎక్కువ స్టాక్స్ మీద అనాలిసిస్ చేయలేరు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అండ్ మీకు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలియదు అంటే, మేము ఆల్రెడీ కొన్ని లైవ్ వీడియోస్ ఇచ్చాము, కింద లింక్ క్లిక్ చేయండి, మొత్తం ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లోపై అన్ని వీడియోస్ చూడండి. ఆల్మోస్ట్ ఒక 22 ఎపిసోడ్స్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకోండి. రైట్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు సార్ నాకు టెక్నికల్ అనాలిసిస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఫాలో అయిపోండి. దాంట్లో ఇప్పుడు చూడ అటువంటి కేసులు ఏంటి, ఇంగ్రీడియంట్స్ చూసే దాంట్లో ఎక్కువ వాటిని చూడలేం కదా. అన్ని షాపుల్లో, అన్ని హోటల్స్లో పోయి ఇంగ్రీడియంట్స్ చూడలేము, ఒకటో రెండో చూసి బాగుందన్న చోట కడుపు నిండుగా తినేసి వస్తాం.
అదే టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, 10 షాపులు ఫాస్ట్గా తిరిగేసి వచ్చేయచ్చు. అదే దాంట్లో ఉన్న ప్లస్ మైనస్, అది మీ ఇష్టం. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్లో ఓకే అక్కడ రష్ బాగున్నారు, ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో ఉంది, తినేస్తాము, ఫుడ్ గ్యారెంటీ ఉందా, టేస్ట్ ఏమైనా గ్యారెంటీ ఉందా, లేదు. సో ఎక్కడ మన 100% గ్యారెంటీ ఇవ్వలేం, ప్రాబబిలిటీ. ఎలాగంటే పాత రోజుల్లో ఒక డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో డాక్టర్స్ ఏం చేసేవాళ్ళు, అలా నాడి పట్టుకొని చూసేవాడు. నాడి పట్టుకుంటే ఏం తెలిసేది, ఆ నాడి పల్స్ రేట్ ఎలా కొట్టుకుంటుందో దాన్ని బట్టి ఆయన ఈ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేడా చెప్పేవాడు. అలాగే కళ్ళు పసుపుగా ఉంటే కామెర్లని, ఒళ్ళు చలి వస్తుంటే మలేరియా అని, ఒళ్ళు నొప్పులు వస్తుంటే డెంగ్యూ అని, చికెన్ గున్యాను అని చెప్పి డిసైడ్ చేసి చెప్పేవాడు. అంటే ఆయన నాడి చూసి గెస్ట్ చేసేవాడు. ఎందుకంటే మన బాడీని ఏంటంటే ఎప్పుడెప్పుడైతే కొన్ని రోగ లక్షణాలు వచ్చాయో, అలాగే బాడీలో ఎప్పుడెప్పుడైతే కొన్ని పర్టికులర్ రోగాలు వస్తాయో అప్పుడప్పుడు బాడీ కొన్ని ప్యాటర్న్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ప్యాటర్న్స్ని స్టడీ చేసి, పాత హిస్టరీ అంతా స్టడీ చేసి, ఎప్పుడెప్పుడైతే ఈ ప్యాటర్న్స్ వచ్చాయో, అంటే ఎప్పుడెప్పుడైతే ఈ లక్షణాలు వచ్చాయో అప్పుడప్పుడు ఈ రోగికి ఫలానా మనిషికి రోగం వచ్చిండొచ్చు అని డాక్టర్స్ అనాలిసిస్ చేస్తారు. అంతే కదా, ఒకప్పుడు కామెర్ల రోగం వచ్చినప్పుడు అందరికీ ఈ లక్షణాలు వచ్చాయి. అలాగే కోవిడ్ అప్పుడు కూడా చూసారా, కొన్ని లక్షణాలు, స్టాండర్డ్ లక్షణాలు వచ్చాయి, ఆ లక్షణాలు వస్తే కోవిడ్ ఉండొచ్చు అని. అలాగా పాత హిస్టరీని చూసి వాడు జడ్జ్ చేస్తాడు. కాబట్టి డాక్టర్స్ చేసేది కూడా యాక్చువల్గా సైన్సే. ఇప్పుడు డాక్టర్లు చేసేది సైన్స్ అయితే టెక్నికల్ అనాలిసిస్ కూడా సైన్సే. డాక్టర్లు చేసేది గ్యాంబ్లింగ్ అయితే టెక్నికల్ అనాలిసిస్ కూడా గ్యాంబ్లింగే. ఎందుకంటే చాలామంది అంటారు స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అంటే, వాళ్లకు ఈ సమాధానం, స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే డాక్టర్స్ చేసేది కూడా గ్యాంబ్లింగ్. సారీ అండి, క్షమించండి, నా ఉద్దేశం డాక్టర్లను కించపరచడం కాదు, దీని వెనకున్న కాన్సెప్ట్ని క్లియర్గా చెప్పడమే నా ఉద్దేశం. క్లియర్, డాక్టర్ను కించపరచడం కాదు. మళ్ళీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఏవో టాపిక్ వచ్చో చిన్న టాపిక్ కట్ చేసి దాని గురించి పాపులారిటీ చేసేస్తున్నారు, రైట్? సో టెక్నికల్ అనాలిసిస్ అనేది ప్రాబబిలిటీ మీద చేసేది, రైట్? ఇప్పుడు డాక్టర్ కరెక్టా? ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్. డాక్టర్ ఇంజెక్షన్ వేయడానికి, నర్సు ఇంజెక్షన్ వేయడానికి తేడా ఉంది. డాక్టర్కి ఏంటి, ఏదైనా ఇంజెక్షన్ వేసినప్పుడు తేడా వస్తే ఇమీడియట్ రియాక్షన్ అయితే దాన్ని రియాక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలని డాక్టర్ దగ్గర ఉంటుంది, నర్స్ దగ్గర ఉండకపోవచ్చు. మళ్ళీ నర్స్ అయినా పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అందుకే టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా లాసెస్ కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ క్యాలిక్యులేషన్స్ వస్తే హీ విల్ బి ఏబుల్ టు రికవర్. అందుకే అంటాము టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి పూర్తిగా. అది మీకు ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కానీ, ఫారెక్స్ ట్రేడింగ్లో కానీ, కమోడిటీలో కానీ చాలా చోట్ల ఉపయోగపడుతుంది. అది మొదటి వీడియోలో చూసాము. టెక్నికల్ అనాలిసిస్ పూర్తి నేర్చుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, మీకు ఇంకా ఏ టాపిక్స్లో కావాలంటే టాపిక్స్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇంపార్టెంట్, సో దట్ మేము నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నౌ లెట్ us see మీరు టెక్నికల్ అనాలిసిస్కి ఎలిజిబుల్లా కాదా ఇప్పుడే చూద్దాం. మై ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ఒక వెదర్ రిపోర్ట్ లాంటిది. అది ఎలా అనేది మనం నెక్స్ట్ డీటెయిల్స్ వెళ్దాం. వెదర్ రిపోర్ట్ వస్తుండే పలానా రోజు వర్షం రావచ్చు అంటే గ్యారెంటీ వర్షం వస్తుందా? కానీ స్టడీ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రైట్? దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నౌ లుక్ అట్ ద స్క్రీన్. ఉదాహరణకు ఒక స్టూడెంట్కి ఫస్ట్ టెస్ట్లో 35 మార్క్స్ వచ్చాయి, సెకండ్ టెస్ట్లో 40 మార్క్స్ వచ్చాయి, థర్డ్ టెస్ట్లో 45 మార్క్స్ వచ్చాయి, ఫోర్త్ టెస్ట్లో 65 మార్క్స్ వచ్చాయి, ఫిఫ్త్ టెస్ట్లో ఎన్ని మార్కులు రావచ్చు? ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా మార్క్స్, మీరు చెప్పండి. నెక్స్ట్ టెస్ట్లో మార్కులు పెరగడానికి ప్రాబబిలిటీ ఉందా, తగ్గడానికి ప్రాబబిలిటీ ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. పెరగచ్చు అనుకునే వాళ్ళు ఎస్ సార్ పెరగచ్చు అనుకునే వాళ్ళు టైప్ చేయండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్ ఇట్ మే ఇంక్రీజ్ టైప్ చేయండి. ఆన్సర్ నేను చెప్తాను. లేదండి పడిపోవచ్చు, ఇట్ మే ఫాల్ డౌన్ అనుకునే వాళ్ళు టైప్ చేయండి. ఎస్ లేదండి పెరిగితే పెరగచ్చు, తగ్గితే తగ్గచ్చు అనుకునే వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 3 cases ఆర్ దేర్. 1, ఛాన్సెస్ పెరగడానికి అవకాశం ఉంది, ఛాన్స్ పెరగడానికి అవకాశం ఉంది. చాయిస్ నెంబర్ 2 డౌన్ అవడానికి అవకాశం ఉంది. చాయిస్ నెంబర్ 3 పెరిగితే పెరగచ్చు లేదా తగ్గితే తగ్గచ్చు. ఎస్ 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి, కానీ మూడిట్లో ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏది దానికి ఛాన్స్ ఎక్కువ ఉంది? ఎస్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మార్క్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్క టెస్ట్లో నుంచి పెరుగుతూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టెస్ట్లో ప్రాబబిలిటీ ప్రకారం మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్
దట్ ద బాయ్ మే గెట్ మోర్ మార్క్స్. అదే టెక్నికల్ అనాలిసిస్ అంటే. టెక్నికల్ అనాలిసిస్ అంటే బై సీయింగ్ ద పాస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్. ఐ రిపీట్, బై సీయింగ్ ద పాస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్. సేమ్ థింగ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ వెదర్ రిపోర్ట్. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి చెక్ చేద్దాం. రైట్, టెక్నికల్ అనాలిసిస్ కావాల్సింది మినిమం రిక్వైర్మెంట్స్. ఒకటి, ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ కావాలి. ఐ రికమెండ్ మోస్ట్ ఆఫ్ యూ బై గో విత్ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కానివ్వండి. డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే డెస్క్టాప్ తీసుకోండి, హై అండ్ స్పీడ్. తర్వాత ఒక డిమాట్ అకౌంట్ కంపల్సరీ. మీకు డిమాట్ అకౌంట్ లేకపోతే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి మై ఫ్రెండ్స్. మేము లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకు మేము స్పెషల్గా ఇంట్రాడే అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఒక స్పెషల్ కోర్స్ వర్త్ 50,000 రూపీస్ మీకు స్పెషల్ కోర్స్ విత్ హై డిస్కౌంట్తో మేము ఇస్తున్నాం. ప్లస్ ఇంట్రాడే అండ్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ గురించి మేము గైడెన్స్ ఇస్తాం. కాబట్టి లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ వచ్చి డిమాట్ అకౌంట్. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, అమౌంట్. ఎస్, వేర్ రబ్బర్ మీట్స్ ద రోడ్. ధనలక్ష్మి, లక్ష్మీం క్షీరసముద్రజనాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవోడితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరజాం వందే ముకుంద ప్రియాం. ధనలక్ష్మి కోసం ఏర్పాటు చేసినప్పుడు ధనలక్ష్మినే వాళ్ళు కావాలిగా, విత్తనం వేస్తేనే చెట్టు వస్తుందిగా. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బులు కావాలి. నెక్స్ట్, కొన్ని టూల్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. చార్ట్స్, ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్, ప్రైస్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్, సైకిల్స్ అండ్ మోస్ట్ అండ్ రకరకాల లిస్ట్. అది పెద్ద లిస్ట్ ఉంటుంది. డోంట్ వరీ, మేము మొత్తం డీటెయిల్గా కవర్ చేస్తాము. అందుకే చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రోజు రావండి వీడియోస్, ఎందుకంటే ఐ విల్ ఆల్సో బిల్ బిజీ. ఎప్పుడెప్పుడు ఏ రోజు ఫ్రీ, సాటర్డే సండేస్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటున్నాను. పోతే ఐ ప్రామిస్ మొత్తం టెక్నికల్ అనాలిసిస్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 P's ఆర్ నీడెడ్. వన్ ఈజ్ ప్యాషన్ టు లెర్న్. కసి ఉండాలి, ఎలాగైనా నేర్చుకోవాలి అనే కసి ఉండాలి, ప్యాషన్. నెక్స్ట్, పేషెన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్, పేషెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చూడడానికి 15-20 నిమిషాలు. ఈ మధ్య మన ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్లు అలవాటు అయిపోయి ఒక్కొక్క నిమిషానికే నేర్చుకోవాలనుకుంటారు. కాదండి. థర్డ్, పర్సిస్టెన్స్ యాక్షన్. ఈ మూడింటి గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకు ఇంపార్టెంట్, 3 things ఆర్ ఇంపార్టెంట్ అనేది. వై 3 things ఆర్ ఇంపార్టెంట్, దట్స్ ద మోస్ట్ సైకలాజికల్ పార్ట్. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి 3 P's ఆర్ ఇంపార్టెంట్. 1, ప్యాషన్, పేషెన్స్, పర్సిస్టెన్స్ యాక్షన్. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. సో నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. వీటిలో మనం చార్ట్స్ని స్టడీ చేస్తాము, కొన్ని ఇండికేటర్స్ని స్టడీ చేస్తాము, వాల్యూమ్స్ చేస్తాము, కొన్ని వివిఏపి అని చెప్పి కొన్ని టెక్నికల్ జార్గన్స్ ఉన్నాయి. డోంట్ వరీ, అవన్నీ నేను నిదానంగా వన్ బై వన్ నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. ఇవన్నిటిని స్టడీ చేసి వాటి రిజల్ట్స్ ప్రకారం ఎలా అంటే, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఆపరేషన్ చేయడానికంటే ముందు టెస్టులు చేస్తారు కదా. బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. నాకు ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ మెడికల్ టర్మ్స్. అన్ని టెస్ట్ చేసేసిన తర్వాత ఓకే, నెక్స్ట్ సర్జరీలోకి వెళ్తారు కదా. అలాగే టెక్నికల్ అనాలిసిస్లో మనం కొన్ని టూల్స్ నేర్చుకుందాం, ఆ టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోవాలి. అన్నీ చేసిన తర్వాత గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయా? ఒక పని చేయండి. మీ ఇంట్లో గుర్తుందా, మీరు లాస్ట్ టైం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సర్జరీ చేయడానికి ముందు ఒక పేపర్ ఇస్తారు. ఏవి? సంతకం పెట్టడానికి. మీరు 10 కోట్లన్నా ఇవ్వండి బిల్లు, 5 లక్షలన్నా ఇవ్వండి, 50,000 ఇవ్వండి, ఎంత బిల్లు ఇచ్చినా ఒక పేపర్ అయితే ఇస్తారు. ఏంటి? మాదేం గ్యారంటీ లేదు కదా. అక్కడ ప్రాణాలకే గ్యారంటీ లేదు, ఇక్కడ డబ్బులకి ఏం గ్యారంటీ. కానీ ఛాన్సెస్ ఆర్ దేర్. కానీ పోయేటప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, ఏం కాదులేమ్మా, డోంట్ వరీ, అవుతుంది అని. కానీ అగ్రిమెంట్లో మాత్రం సైన్ చేయించుకుంటారు. ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎవరు సైన్ చేయించుకునేవాళ్ళు లేరు. అందుకని మనం కేర్లెస్గా వెళ్ళిపోతున్నాం. కేర్ఫుల్గా వెళ్తే ఛాన్సెస్ ఆర్ దేర్. క్లియర్? ఇదంతా డేటా, లాజికల్ డేటా. లాజిక్ అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఉంది ఎమోషన్స్. ఎందుకంటే ఎప్పుడు కానీ లాజిక్ అండ్ ఎమోషన్ ఫైట్ చేస్తే ఎమోషనే గెలుస్తుంది. ఉదాహరణకు మీ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఫైట్ చేస్తే న్యాచురల్గా ఆడవాళ్ళు గెలుస్తారు. అంతేగా ఎందుకంటే లాజిక్, ఎమోషన్స్ ఎప్పుడు కానీ ఎమోషన్సే గెలుస్తాయి. అలాగే ఇన్వెస్టర్స్ చాలా మంది 100% మంది ఏంటంటే, కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఉల్టా, ఎమోషన్స్ గెలవు, లాజిక్ గెలుస్తుంది.
ఎందుకంటే స్టాక్ మార్కెట్లో 190% మంది ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ ఈ లాజిక్ ఏమి యూజ్ చేయకుండా, డేటా ఏమి యూజ్ చేయకుండా, ఏమి నేర్చుకోకుండానే దిగుతున్నారు. అదొక అడ్వాంటేజ్. మీరు కానీ నేర్చుకుంటే మీకు ఒక అడ్వాంటేజ్. యూ కెన్ హ్యావ్ ఎడ్జ్ ఓవర్ దట్ పీపుల్. సో హ్యాపీగా మీరు డబ్బు బాగా సంపాదించవచ్చు. ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే ఏంటంటే క్రౌడ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు ఏ బేస్ మీద అమ్ముతున్నారు, ఏ బేస్ మీద కొంటున్నారు, ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అనే డీటెయిల్స్ మీకు టెక్నికల్ అనాలిసిస్లో డీటెయిల్గా తెలుస్తాయి. ఏ సైన్స్ అయినా ప్రతి దాంట్లో సైన్స్లో కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. అలాగే మన టెక్నికల్ అనాలిసిస్లో కూడా కొన్ని అజంప్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆ అజంప్షన్స్ మీదే థియరీ స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రాక్టికల్స్ కూడా. ఆ అజంప్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బేస్డ్ ఆన్ ద పాస్ట్ పెర్ఫార్మెన్స్. ఈ అజంప్షన్స్ ఏంటి అని తెలుసుకోవడానికంటే ముందు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, రెండు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. కొంతమంది అంటారు ఫండమెంటల్ అనాలిసిస్ మంచిదని, కొంతమంది అంటారు లేదండి టెక్నికల్ అనాలిసిస్ మంచిదని. ఫండమెంటల్ అనాలిసిస్ మంచిదా, టెక్నికల్ అనాలిసిస్ మంచిదా అంటే అది నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత టెక్నికల్ అనాలిసిస్ గురించి వెళ్దాం. Next video though, we are going to learn about what is the difference between fundamental analysis and technical analysis in detail. So my friends, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మై ఫ్రెండ్ ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ గురించి ఫుల్ కోర్స్ ఇవ్వబోతున్నాం. And thank you very much for watching. Till we meet again, enjoy every bit of life. Have a nice day and bye bye.